తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైనది రైతుల రుణమాఫీ. ఈ హామీని 3 దశల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా గురువారం 2024న 18వ తారీఖున తొలి విడతగా రైతు రుణమాఫీ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఈ స్కీము అమలుకు సంబంధించి రైతుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరికి వర్తించదో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 18 గురువారం 2024న రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలో 1 లక్ష రూపాయల లోపు రుణాల మాఫీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే 11.5 లక్షల మంది రైతుల రుణ బ్యాంకు ఖాతాల్లో 1 లక్ష రూపాయల వరకు డబ్బులు జమ కానున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు రైతులను, లబ్ధిదారులను రైతు వేదికల వద్దకు ప్రభుత్వం ఆహ్వానించింది. కాగా రుణమాఫీ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. తోటలు, దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ వర్తించదు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. డిసెంబర్ 12, 2018వ తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత ఉంటే రుణమాఫీ వర్తిస్తుంది. డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకున్న రుణాలకు వర్తించదు. 1 లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారికి రుణమాఫీ వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర అధికారులకు రుణమాఫీ వర్తించదు. ఈ పథకం కింద రుణమాఫీ పొందటానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అంతేకాదు, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయటానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ స్కీములో ఇబ్బందులు, సందేహాలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా కానీ మండల స్థాయిలో ఏర్పాటు చేసే సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. అంతేకాదు, రుణమాఫీ చేసే విషయంలో రైతు ఫిర్యాదు ఇస్తే సంబంధిత అధికారులు 30 రోజుల్లో పరిష్కరించి ఆ వివరాలను తప్పనిసరిగా లబ్ధిదారుడికి తెలియచేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా 18 గురువారం 2024న 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ చేస్తారు. ఈ నెలాఖరులోగా 1.5 లక్షల రూపాయల వరకు రుణాలు చేయనున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్టు వెల్లడించారు. రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం 31,000 రూపాయల కోట్లు జమ చేయనుండగా మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి.